అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఎందుకు సివిల్ సర్వెంట్స్కు ప్రత్యేకమైన నమస్కారం అని మీకు అనిపించవచ్చు. వాళ్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని వాళ్ళ మీ ద్వారా 50 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐసీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, వాట్ ఎవర్ ద కైండ్స్ ఆఫ్ ఆఫీసర్స్ దట్ ఆర్ సర్వింగ్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్, వాళ్ళందరికీ పర్టైనింగ్ అంశం మీ ద్వారా వారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాను. చీఫ్ సెక్రటరీ దృష్టికి, డిఓపిటి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా నమస్కారం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇది భారత రాజ్యాంగం. దేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా, ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా the first boss, an IAS officer, an IPS officer or a civil servant, the first boss is the Indian Constitution. ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్గా నియామకం చేపట్టి ఓత్ తీసుకున్న తర్వాత వాళ్లకు ఖురాన్ అయినా, బైబిల్ అయినా, భగవద్గీత అయినా వాటన్నిటికంటే మించి పాటించవలసిన, అన్వయించుకోవలసిన, అమలు చేయవలసినటువంటి ఒక ఉద్గ్రంథం భారత రాజ్యాంగం. దురదృష్టం ఏంటి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కొంతమంది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్, దే ఆర్ నాట్ థింకింగ్ దట్ they are the custodians of the constitution, but they are the protectors of the ruling government. ప్రభుత్వాన్ని కాపాడుకోవచ్చు, కానీ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలు కానీ, గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం కానీ, ఇటువంటి పనులకు కూడా పాల్పడుతూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు. తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ అన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ని అంతా కూడా ఇవాళ రూలింగ్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఒక బానిస అన్నట్లుగా ఇవాళ తయారు చేస్తున్నట్టు ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, బట్ ఐ హ్యాడ్ టు టెల్ దిస్ బికాస్ ఫ్యూ ఆఫ్ ది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ హ్యావ్ రిసార్టెడ్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ వెరీ చీప్ అండ్ లో లెవెల్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ దేర్ అథారిటీ అండ్ అబ్యూజ్ ఆఫ్ దేర్ పొజిషన్. స్పెసిఫిక్గా నిన్న ఒక ఉదంతం జరిగింది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నిన్న వాళ్ళు రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పని ఒక కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి యొక్క నేతృత్వంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో పొద్దుగాల 10-11 గంటల ప్రాంతంలో బంజారా భవన్, రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి ఒక బంజారా భవన్లో ఆ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు దాంట్లో పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు ఉన్నారు, తర్వాత ప్రథమ పౌరురాలు మేయర్ గారు ఉన్నారు, మరీ ముఖ్యంగా 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించే నేను ఎక్కువగా మాట్లాడబోతా ఉన్నాను. కాబట్టి ఆ 2 వ్యక్తులు ఎవరు అంటే డిఎస్ చౌహాన్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్, హూ ఇస్ ద కమిషనర్ ఫర్ సివిల్ సప్లైస్, అదేవిధంగా మిస్ హరిచందన, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్, కలెక్టర్ ఫర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. వీళ్ళతో పాటు జోనల్ కమిషనర్లు, ఇంకా చాలామంది ఆఫీసర్లు కూడా, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ వాళ్ళంతా కూడా కూర్చున్నారు. ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అబద్ధాలకు పరాకాష్ఠగా వాళ్ళేదో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నట్టుగా, రేవంత్ రెడ్డికి తొత్తులుగా మారినట్టుగా, అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ భాష మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ ఈజ్ సపోజ్ టు మెయింటైన్ ద కాన్స్టిట్యూషనల్ న్యూట్రాలిటీ. ఏ రాజకీయ పార్టీలకు, ఏ వర్గాలకు, ఏ కులానికి, ఏ మతానికి అతీతంగా ఒక కాన్స్టిట్యూషనల్ న్యూట్రాలిటీని, ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయవలసినటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్,
ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళిద్దరూ కూడా నిన్న ఒక దుర్మార్గమైన రీతిలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు, ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ను వైలేట్ చేసినారు, అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించి గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పని వాళ్ళు ఆడ మాట్లాడుతూ ఉంటే నోరెళ్ళబెట్టి చూసిన నేను కొద్దిసేపు. మామూలుగా అంటే ఎవడబడితే వాడు రాజకీయ నాయకుడు, వీడి మీద వాడు దుమ్మెత్తిపోస్తాడు, వాడి మీద వీడు ఎల్లి మీద మళ్ళీ మీద ఎల్లి మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, క్రిటిసైజ్ చేసుకుంటారు. బట్ మోస్ట్ లెర్నెడ్ ఆఫీసర్స్, ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్, డెకరేటెడ్ ఆఫీసర్స్ స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. నేను ఫస్ట్ టైం నా జీవితంలో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక అఫీషియల్ మీటింగ్ పోయినా. ఈ అఫీషియల్ మీటింగ్లో అధికారులు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారని ఒక 5 నిమిషాలు నేను తనకలాడిన. నేను మరి తర్వాత మైక్ తీసుకొని నేను ఏదో మాట్లాడినా, అది వేరు ముచ్చట. నేను ఒక్కసారి మీడియా మిత్రులకు 50 మంది తెలంగాణ మిత్రులకు ఈ దండం పెడతా, కొంచెం లేచి జూమ్ చేసి ఫస్ట్ వీడియో హరిచందన గారు, కలెక్టర్ గారు, వారు మాట్లాడింది ఒక్కసారి వినండి మీరు కూడా. సౌండ్ సౌండ్ బ్యాక్ చేయి, చెక్ చేసుకోలే. ఆపువా, సౌండ్ లేదా? లేకపోతే నా మొబైల్లో చూపెడతా. వాట్ హ్యాపెన్? ప్రభాకర్ గారికి, గౌరవ మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారికి, శ్రవణ్ గారికి అండ్ చౌహాన్ సార్కి, ఇక్కడ జోనల్ కమిషనర్ అనురాగ్కి, మీ అందరూ కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డ్స్ అందుకుంటున్న లబ్ధిదారులకి, తర్వాత విచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం. మనము యాక్చువల్లీ మేము అది మాట్లాడుకుంటున్నప్పుడు ఎమ్మెల్యే గారితో నేను ఒకటే గుర్తు వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 12 years ప్రభాకర్ గారికి, గౌరవ మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రవణ్ గారికి అండ్ చౌహాన్ సార్కి, ఇక్కడ జోనల్ కమిషనర్. This is bad. This is so bad. శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారికి, శ్రవణ్ గారికి అండ్ చౌహాన్ సార్కి, ఇక్కడ జోనల్ కమిషనర్ అనురాగ్కి, మీ అందరూ కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డ్స్ అందుకుంటున్న లబ్ధిదారులకి, తర్వాత విచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం. మనము యాక్చువల్లీ మేము అది మాట్లాడుకుంటున్నప్పుడు ఎమ్మెల్యే గారితో నేను ఒకటే గుర్తు వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 12 years బ్యాక్ నేను సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చాము, తర్వాత ఇప్పుడు కలెక్టర్గా చూస్తున్నాము. సో మేబీ మీ అందరికీ కూడా ఇస్తున్నారా లేదా ప్రభుత్వం అనే ఉండొచ్చు, అందుకనే మీరందరూ కొంచెం లేట్ అవ్వచ్చు. ఈ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే వారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, 12 ఏళ్ల కింద ఆమె సబ్ కలెక్టర్ ఉన్నప్పుడట రేషన్ కార్డులు ఇచ్చింది చూసిందట, 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవాళనే నేను రేషన్ కార్డులు చూస్తున్నా అని చెప్పని హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా చెప్తున్నటువంటి ఒక విషయం. ఈ 12 ఏళ్ల కాలంలో సబ్ కలెక్టర్ తర్వాత ఆమె జోనల్ కమిషనర్గా పనిచేసింది, తర్వాత వివిధ జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసింది. ఒక రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పని పచ్చి అబద్ధం అధికారిక పార్టీ సమావేశంలో ఆవిడ మాట్లాడినరు. మీరైతే ఒప్పుకుంటారు కదా, ఇది అర్థమైంది కదా. ఇక రెండో వీడియో, ఇంకో పెద్ద మనిషి, ఈయన ఐపీఎస్ ఆఫీసర్, ఆమె మీద పోటీ పడ్డాడిన జిల్లా కలెక్టర్ మొట్టమొదటి మాట్లాడింది. ఆమె కంటే నేను ఎక్కువ ఇక రేవంత్ రెడ్డిని మెప్పియాలా, ప్రభుత్వాన్ని మెప్పియాలా, పొన్నం ప్రభాకర్ గారిని మెప్పియాలా అని చెప్పని ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు కూడా వినండి. మన హైదరాబాద్ నగరానికి ప్రథమ పౌరుడు మన మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు, మరియు అందరు కార్పొరేటర్స్కి, జిల్లా కలెక్టర్ గారు అందరికి కూడా నేను చేసి జోడించి సాదరంగా నమస్కారం తెలియపరిచేస్తూ, ఈనాటి ఫిగర్స్ అన్నీ చెప్తారు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు
మీ దృష్టికి తేవాలనేది చాలా క్లుప్తంగా నేను కొన్ని విషయం చెప్తాను. మీరు ఆలోచించండి, 10 సంవత్సరంలో జరగలేని ప్రక్రియ. ఎంతోమంది జనాభా ఎంతమంది జనాలు మీ సేవలో అప్లై చేసినా, అక్కడ అప్లై చేసినా కానీ రేషన్ కార్డు ఎవరికి రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో, పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మరియు మొత్తం కేబినెట్ని ఆమోదించి చారిత్రకమైన నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ చారిత్రక నిర్ణయం వల్ల ఇవాళ సార్ మన తెలంగాణ జనాభా 3,70,000 ఉంటే ఇప్పటికీ 3,15,00,000 ఆల్రెడీ దాంట్లో రేషన్ కార్డు ప్రతికి వచ్చినారంటే 85%. ఇంకొకటి మిత్ర అర్థమైంది కదా మిత్రులారా, డిఎస్ చౌహాన్ గారు సివిల్ సప్లైస్ కమిషనర్ హూ సపోజ్ టు హ్యావ్ ది ఆన్ హిస్ హ్యాండ్స్ టిప్స్ మీద ఆయన దగ్గర డేటా ఉండవలసినట్టు ఒక పెద్ద మనిషి 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నాడు కదా. కలెక్టర్ అట్లనే అబద్ధం ఆడింది, సివిల్ సప్లైస్ కమిషనర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అట్లనే అబద్ధం ఆడిండు. వాస్తవం ఏంది అంటే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, దాదాపు 6 లక్షల కార్డ్స్ను 6,47,479 కార్డ్స్ను గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి యొక్క హయాంలో 2016-17 నుండి మొదలుకుంటే 2022-23 వరకు 6,47,479 కార్డ్స్ను ఇచ్చినటువంటి ఒక విషయం కలెక్టర్ గారు దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలకు తెలియనిస్తలేరు, అబద్ధం చెప్తా ఉన్నారు. తర్వాత ఆయన సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉండి ఆయన కూడా అబద్ధం చెప్పినటువంటి ఒక విషయాన్ని వేదిక పైన నేను ఉన్న తర్వాత ఆగబట్టలేదు. అరే ఇదేందా ఇట్లా అబద్ధం ఆడుతున్నారు ఈ పెద్ద మనుషులు ఇద్దరు ఐఏఎస్లు ఐపీఎస్లు అని చెప్పని పొలైట్గా, ఎందుకంటే నిన్న నేను చూసిన అక్కడ ఆ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాలు.